మాయిశ్చరైజర్ ఏంటంటే నాది ఆయిలీ స్కిన్, నాకు మాయిశ్చరైజర్ అవసరం లేదని చాలా మంది అనుకుంటారు. ఆయిలీనెస్ వేరు, స్కిన్ యొక్క హైడ్రేషన్ వేరు. మరి వాట్ అబౌట్ డ్రై స్కిన్ మ్యామ్? డ్రై స్కిన్ వాళ్ళకి ఎలా అయినా మాయిశ్చరైజర్ కావాలి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఖచ్చితంగా వాడాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా మాయిశ్చరైజర్ అవసరం ఉంటుంది. అంటే నాది ఆయిలీ స్కిన్ కదా, మీరు చెప్పినట్టు ఆయిలీ స్కిన్ కదా, నాకేం రాసుకోక్కర్లేదు మొహానికి. చాలా మంది అలాగే అనుకుంటారండి, కానీ అలా కాదు. అండ్ రెండోది ఏంటంటే ఆయిలీ స్కిన్ ఎక్కువ ఉన్నప్పుడు పింపుల్స్ వస్తాయి. పింపుల్స్ వచ్చినప్పుడు మనం దాని ట్రీట్మెంట్ పెడతాం. ఆ ట్రీట్మెంట్ వల్ల స్కిన్ డ్రై అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ మాయిశ్చరైజర్ కావాలి, అలా దాన్ని బట్టి. సో మాయిశ్చరైజర్ ఒకటి, అది కూడా ఆయిలీ స్కిన్ కి డ్రై స్కిన్ కి రకరకాల టైప్స్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి. ఓకే. అండ్ మూడోది రాత్రి స్కిన్ కేర్ రొటీన్ లో నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఒక సింపుల్ గా ఒక సీరం కానీ ఒక క్రీమ్ కానీ అది ఎలా చూస్ చేసుకోవాలంటే మన స్కిన్ కండిషన్ బట్టి. మీకు పింపుల్స్ ఉన్నాయా, పింపుల్స్ తగ్గేది, మార్క్స్ ఉన్నాయా, మార్క్స్ తగ్గేది, జస్ట్ బ్రైట్నింగ్ కోసమా, బ్రైట్నింగ్ కోసం. ఓకే, 30 years 35 years వచ్చాయి, ఫైన్ లైన్స్ రింకిల్స్ స్టార్ట్ అవుతున్నాయి, యాంటీ ఏజింగ్ సీరం, అంతే. ఒకటో రెండో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న సీరం వాడుకుంటే సరిపోతుంది. ఒక సన్ స్క్రీన్, ఒక మాయిశ్చరైజర్, దీంతో ఫేస్ వాష్ దానికి తోడ్పడుతుంది అంతే.